హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నీహా ఛానల్. ఇవాళ మనం మునక్కాయ మసాలా కర్రీ చేసుకోబోతున్నామండి, హోటల్ స్టైల్. ఒక 2 మునక్కాయలు తీసుకుంది, 2 చిన్న చిన్న టమోటాలు తీసుకుంది, 2 కొంచెం పెద్ద ఆనియన్స్ తీసుకుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేసుకుందాం. మేము కుక్కర్ పెట్టుకుంటున్నామండి, కొంచెం త్వరగా అవ్వాలి వాళ్ళ కర్రీ, సో అందుకే కుక్కర్ పెట్టుకున్నాము. మీరు బౌల్లో అయినా చేసుకోవచ్చు. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందండి మా మదర్. కుకింగ్ చేసేది మా మదర్ అండి, సో అందుకే తీసుకుంది అని చెప్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం ఆనియన్స్ ఎక్కువే తీసుకుంటే బాగుంటుందండి ఈ కర్రీకి. ఈ కర్రీలో టేస్ట్ ఆనియన్సే అనమాట. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఇవి కూడా ఆనియన్స్తో పాటు ఫ్రై అవుతాయి, మంచిగా స్మెల్ వస్తుందండి. ఏ కర్రీలో అయినా సరే కరివేపాకు వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందండి మీకు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంది. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఇవి కొంచెం మంచిగా మగ్గుతాయి. సాల్ట్, పసుపు వేస్తే బాగా కుక్ అవుతుందండి, ఆనియన్ త్వరగా కుక్ అవుతుంది. ఈ కర్రీలోకి మా మమ్మీ మసాలా ప్రిపేర్ చేశారండి. అల్లం, చిన్నులపాయి, యాలుక్కాయ, చెక్క, లవంగ ఇది పేస్ట్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఇవి 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాము. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. మంచిగా కుక్ అయిపోయినాయండి. అలా ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం టమోటాస్ వేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఇది కూడా కుక్ చేసుకోవాలండి. టమోటాలు కూడా బాగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు కారం వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందండి మా మమ్మీ. ఇది కూడా బాగా కొంచెం ఒక 1 మినిట్ కొంచెం ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు మునక్కాయలు వేసేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక 2 విజిల్స్ అండి, 2 విజిల్స్ చాలు. 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. టూ విజిల్స్ వచ్చేసినాయండి. ఇప్పుడు తీసి చూద్దాం. ఇంకా మంచిగా కుక్ అయిపోయిందండి. ఇంకా మనం కొత్తిమీర గార్నిష్ చేసుకొని దింపేసుకోవటమే. మా ఇంట్లో కొత్తిమీర లేదండి, సో అందుకే నేను కొత్తిమీర వేయట్లేదు. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, గంట బెల్ని కూడా టచ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.